నమస్కారం, నేను డాక్టర్ అవినాష్ చైతన్య, హెడ్ అండ్ నెక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ని. ఇవాళ నేను మీకు ఓరల్ క్యాన్సర్ సర్జరీ అంటే నోటి క్యాన్సర్ సర్జరీ అయిన తర్వాత మీకు ఏమేమి ఇబ్బందులు వస్తాయి, దాన్ని ఎట్లా మనం సరి చేసుకోవాలి అనేది మీకు చెప్తాను. నోరు అనేది మనకి ఫంక్షన్ కూడా ఇస్తుంది అండ్ విజిబిలిటీ, ఏస్థెటిక్స్ కూడా ఇస్తుంది. సో ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయంటే నోట్లో తినడం, మాట్లాడడం, నోట్లో ఉన్నది బయటకు పడిపోకుండా చూసుకోవడం అనేవి మెయిన్ ఫంక్షన్స్ ఉంటాయి, అపార్ట్ ఫ్రమ్ ద లుక్స్ దట్ యు గెట్. ఓరల్ క్యాన్సర్ సర్జరీ అయిన తర్వాత మీకు వీటిల్లో కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఎందుకు అంటే మనకి టంగ్ మీద ఏమైనా లీజన్ ఉందనుకోండి, సో వీ హ్యావ్ ఎక్సైజ్డ్ కొంచెం భాగం టంగ్ది తీసేస్తాం, నాలుక కొంచెం భాగం కట్ అయిన తర్వాత మనకి దాని ఫంక్షన్ కొంచెం ఆల్టర్ అవుతుంది. ఎస్పెషలీ టిప్ ఆఫ్ ద టంగ్ అంటే నాలిక చివరి భాగంలో మనకి ఏదైనా లీజన్ ఉండి మనం దానికి సర్జరీ చేసిన తర్వాత మాటకి చాలా తడబడతాం. ఎందుకంటే నాలిక బయటకి పూర్తిగా రాదు అండ్ పైన కొన్ని సిలబుల్స్ వాడడానికి పైన లిప్కి టచ్ చేయాలి, లేకపోతే అంగిల్కి టచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అది కుదరవు. సో దాంతో మనకి పేషెంట్స్ జనరలీ మాటకి సంబంధించింది అయితే జనరలీ వాళ్ళు ఆటోమేటిక్గానే వేరే సబ్స్టిట్యూట్ చేసుకుని మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి ముందర వాడికి ఎట్లా అర్థమవుతుంది అనేది హీ విల్ సెల్ఫ్ రియలైజ్ అండ్ డూ ఇట్. ఇంకోటి మనకి తినడానికి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే టంగ్ మనకి ఫుడ్ మిక్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. నోట్ లోపల పెట్టుకున్న తర్వాత ఫుడ్ ఎట్లా మిక్స్ చేసుకోవాలి అనేది మనకి ఇబ్బంది చేస్తుంది. ఆ ఫంక్షన్ ఉంటుంది కాబట్టి వెన్ ఆఫ్టర్ సర్జరీ ఆ నాలుక కొంచెం మూవ్మెంట్ తగ్గేటప్పటికి మనకి ఆ ఫుడ్ మిక్సింగ్లో కూడా ప్రాబ్లం వస్తుంది. సో దాంతో మనకి డైటరీ హ్యాబిట్స్ కొంచెం మోడిఫై చేసుకుని చపాతీ తినే బదులు అన్నం తినడం కానీ, అన్నం బిరుసుగా వండుకునే కన్నా కొంచెం మెత్తగా వండుకొని మంచిగా కలుపుకొని తినడం కానీ అట్లా చేయాలి. నెక్స్ట్ చాలామందికి బుగ్గలో ఆపరేషన్ అయిన తర్వాత రేడియేషన్ కూడా ఇచ్చిన తర్వాత నోరు తెరుచుకోదు. అది ఎందుకు అంటే మనకి మసిల్స్ అవన్నీ టైట్గా అయిపోయి మనకి నోరు తెరవబడదు. సో అట్లాంటప్పటికి మనకి డ్యూరింగ్ ఆఫ్టర్ సర్జరీ 1 month గ్యాప్లో కానీ డ్యూరింగ్ రేడియేషన్ కానీ మనకి మౌత్ ఓపెనింగ్ ఎక్సర్సైజెస్ అని చాలా విధానాలు ఉంటాయి, అవి మనం చేయాల్సిందే. అవి చేస్తే కనుక మనకి నోరు మంచిగా సాగుతుంది అండ్ నోట్లో అన్నం తినడానికి కానీ దేనికి కానీ మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఆపరేషన్ చేసి మెడలో కూడా ఆపరేషన్ చేసినప్పుడు వి విల్ హ్యావ్ ఒక నర్వ్ ఇక్కడి నుంచి వెళ్తుంది. ఆ నర్వ్ చుట్టూతా కూడా మనం చాలా మటుకు సర్జరీ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ నర్వ్ వీక్నెస్ వస్తుంది. సో ఎటువైపు మనకి సర్జరీ అయితే అటువైపు షోల్డర్, చెస్ట్ కొంచెం మనకి పెయిన్ వస్తుంది అండ్ డ్రూపింగ్ కూడా వస్తుంది. అంటే ఇట్ సైడ్ సర్జరీ అయితే కనుక ఇట్ సైడ్ షోల్డర్ మసిల్స్ వీక్ అయిపోవడం వల్ల మనకి ఇది షోల్డర్ కిందకి జారుతుంది. సో దానికి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఇస్ టు డూ షోల్డర్ ఎక్సర్సైజెస్. దానిలో వేరే వేరే విధానాల ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇనీషియల్గా మీకు ఇబ్బంది అయినా కూడా చేస్తూ ఇట్ విల్ బికమ్ ఈజియర్ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు డూ ఆల్ యువర్ నార్మల్ వర్క్స్ వితౌట్ పెయిన్. సో ఇటువంటి చిన్న విషయాలే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది చిన్న విషయమే కదా అని మీరు ఇగ్నోర్ చేయకుండా మీ డాక్టర్ని, మీ సర్జన్ని ఇమీడియట్గా వెళ్ళి కలిస్తే హీ విల్ బీ ఏబుల్ టు టెల్ యూ దానికోసం అనేది ఏం చేయాలి అండ్ దానికి ఎట్లా ట్రీట్మెంట్ ఉంటుంది అని. థ్యాంక్ యూ.